ఇక చంద్రబాబు మోసం మరోసారి బయటపడిందని అనంతపురం వాసులు మండిపడుతున్నారు. ఎన్నికలకు ముందు సూపర్ 6 హామీలతో యూదరగొట్టిన చంద్రబాబు ఆర్థిక పరిస్థితి బాగోలేదంటూ ఇప్పుడు ప్లేట్ ఫిరాయించడం తగదన్నారు. ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన 8 నెలల తర్వాత ఆర్థిక భారం అవుతుందని చెప్పి అతను ఏవైతే హామీలు ఇచ్చాడో సూపర్ 6 అని, ఆ సూపర్ 6ను మేము చేయలేమని చెప్పేసి ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది. ఈ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు గతంలో చంద్రబాబు నాయుడు గారు నేను పెద్ద విజనరీని, నేను ముందు చూపు ఉన్నటువంటి వ్యక్తిని, నేను ఈ రాష్ట్రాన్ని దిశ మార్చేది నేనే అని చెప్పి పలికినటువంటి చిలక పలుకులు ఏమైనాయో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు అబద్ధాల కోరు, ఇచ్చిన మాట మీద నిలబడడు, దానికి పూర్తిగా ఒత్తాసు పలికింది కూడా పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ పార్టీనే. నైతికంగా వాళ్ళు కూడా దీనికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజలతో మమేకమై భవిష్యత్తులో అనేక ఏవైతే సంక్షేమ పథకాలు వాళ్ళ హామీలు ఇచ్చారో వాటన్నిటిని అమలు పరిచే విధంగా మేము పోరుబాట పట్టబోతా ఉన్నాం. గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఎన్ని అబద్ధాలు చెప్పి మరి ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారిని, 40 ఏళ్ళ ఇండస్ట్రీ ఉంది నీకు, గత ప్రభుత్వం ఎన్ని అప్పులు చేసిందని మీరు హామీ ఇచ్చేటప్పుడు తెలియదా? ఏం అల్లావుద్దీన్ అద్భుత దీపం పెట్టుకొని సంపద సృష్టిస్తామని అన్నాడు చెప్పావా? ఈరోజు ప్రజలు నిన్ను విశ్వసించి ఏదో మాకు మంచి చేస్తాడని చెప్పి గెలిపించడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గతంలో లాగే ఈసారి కూడా ప్రజలను మోసం చేయడం జరిగింది. ఖచ్చితంగా సూపర్ 6 అమలు అయ్యేంత వరకు వైఎస్ఆర్సీపీ తరపున ప్రజల పక్షాన ప్రజలను కలుపుకొని పోరాటం చేసి ఆ హామీలన్నీ అమలయ్యేగా మేము చూస్తామని చెప్పి చెప్తున్నాము.